హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రానున్నటువంటి వారం రోజుల పాటు ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉంటుంది, నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం గురించి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నైరుతి రుతుపవనాలు చాలా బలంగా విస్తరిస్తున్నాయి. బంగాళాఖాతంలో తేమ శాతం కూడా అత్యధికంగా ఉండడం వల్ల గాలుల ప్రభావంతో విశాఖ బెల్ట్ మొత్తం కూడా మనకి భారీ వర్షపాతం నమోదవుతుంది. మారేడుమిల్లి, దేవీపట్నం, ఎర్రవరం, చింతూరు ప్రాంతాల్లో గాలివానలు, అటవీ ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి. ఆ తర్వాత ముమ్మిడివరం, రాజోలు, మకిలీపురం, యానం పరిసర భాగాల్లో కూడా తేమతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయి. మధ్యాహ్న విషయానికి వచ్చినట్టే పెలమనూరు, ఉయ్యూరు, కంకిపాడు, పామర్రు, చల్లపల్లి, సింగరాయకొండ, ప్రకాశం, టుంగుటూరు, గూడూరు, సూళ్లూరుపేట, తలకోన, శేషాచలం, హార్స్లీ హిల్స్, శ్రీశైలం వరకు కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షపాతం నమోదవుతుంది. తెలంగాణలోని హైదరాబాద్ ఔటర్ బెల్ట్ మొత్తం కూడా నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, పటాన్చెరువు, కీసర భాగాల్లో సాయంత్రం సమయంలో జూన్ 7, 8, 9 తేదీల్లో కుండపోత వర్షపాతం నమోదవుతుంది. ఆ తరువాత మనకి ములుగు, భద్రాద్రి, ఆదిలాబాద్, వికారాబాద్, నాగర్ కర్నూలు, నల్లమల భాగాల్లో కూడా భారీ వర్షాలు ఉంటాయి. బంగాళాఖాతంలో తేమగాళ్లు, ఉపరితల ఆవర్తనం మరింతగా బలపడుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.